తర్వాత విజయవాడ పెట్టాం, రాష్ట్ర రాజధాని కాబట్టి. రాజధాని అంటే ఏందని కొంత చర్చ జరుగుతుంది ఆంధ్రకి. తెలంగాణ కంటే రాజధాని హైదరాబాదు, అద్భుతమైన నగరం, అద్భుతంగా అభివృద్ధి చెందుతుంది, ఇంకా కూడా అభివృద్ధి చెందుతుందని నాకు నమ్మకం ఉంది. హైదరాబాదు అంతర్జాతీయ గుర్తింపు పొందిన సుందర నగరంగా హైదరాబాదు తీర్చిదిద్దబడాలి. ఇంకా మరి దానికి అందరూ కూడా ఆ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని నేను కోరుకుంటున్నాను. ఆంధ్ర విడిపోయిన తర్వాత దానికి రాజధాని విషయంలో అందరూ కలిసి, కేంద్రము రాష్ట్రము అందరం కలిసి అమరావతిని రాజధానిగా ఏర్పాటు చేసుకోవడం కూడా జరిగింది. అమరావతి అంటే గుంటూరు, విజయవాడ, అటు గన్నవరం నుంచి అటు గుంటూరు తాడికొండ వరకు అన్ని ప్రాంతాలు కలిపింది అమరావతి అని. అది ఒక రూపురేఖలు దిద్దుకుంటూ ఉంది. అది కూడా పూర్తిగా అభివృద్ధి చెంది మంచిగా పేరులోకి వస్తుందని చెప్పి నేను భావిస్తున్నాను. ముఖ్యమంత్రి గారు తీసుకున్న ఆ చర్యలకు కేంద్రం పూర్తిగా సహకారం ఇస్తుంది. కలిసికట్టుగా అందరూ కలిసి ఆ రాజధాని కూడా అద్భుతంగా తయారు చేస్తారనే నమ్మకం నాకుంది. దాంట్లో అనవసరమైన వివాదాలు పెట్టుకోకూడదు. అటు అనంతపురం నుంచి ఇటు శ్రీకాకుళం వరకు మధ్యలో ఉండేది అమరావతి. ఇటు హైదరాబాద్ నుంచి కూడా మనం వెళ్ళేదానికి నేరుగా వెళితే విజయవాడ నగరంలో చేస్తాం, లేకపోతే అమరావతిలో అవుతాం. తర్వాత సముద్ర తీరం అనుకోండి, ఆ పక్కనంతా కూడా కిందకి పోతే సముద్రం ఉంటుంది. అందుకని ఏ వైపు నుంచి అయినా అన్ని వైపుల నుంచి దారి ఉంది, అన్నిటికీ కేంద్రంగా ఉంది. అది మంచిగా రాజధాని. అందుకని అనవసరమైన తెలుగు వాళ్ళు అనవసరమైన వివాదాలు పెట్టుకోవద్దు. హైదరాబాద్ నగరాన్ని ఎలా అభివృద్ధి చేసుకున్నామో అలాగే అమరావతిని కూడా అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. దాంతోపాటు ప్రతి జిల్లాను కూడా హైదరాబాద్ అభివృద్ధి చేసినందుకు మాత్రం సరిపోదు. తెలంగాణ ఉన్న అన్ని జిల్లాలకు కూడా అభివృద్ధి వ్యాపించాలి, వ్యాపిస్తూ ఉంది. ఇప్పుడు ఇంకా మరింత వేగంగా అన్ని జిల్లాల్లో కూడా సమగ్రమైన ఆలోచన చేసి వాళ్ళందరికీ విద్య, వైద్యము అలాగే ఇతర ఈ వృత్తుల్లో శిక్షణ, మంచి నైపుణ్యత ఇచ్చే విధంగా ప్రణాళికలు రూపొందించాలని నేను ఇక్కడున్న ముఖ్యమంత్రి గారిని, అక్కడున్న ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాను. దాంతోపాటు ఇద్దరు ముఖ్యమంత్రులు సంతోషం నాకేంటంటే, మన రామోజీరావు గారు ఆ జయంతి రోజు వాళ్ళిద్దరు ముందు నేను చెప్పాను, ఆయన గుర్తుగా, ఆయన మీద గౌరవంగా ఇద్దరు ముఖ్యమంత్రులు ఇక్కడ ఉన్నారు కాబట్టి మీరు చేయాల్సిన పని ఏంటంటే పరిపాలన తెలుగులో చేయండి, పరిపాలన తెలుగులో చేయండి, ఉత్తర ప్రత్యుత్తరాలు తెలుగులో నడపండి, ప్రసంగాలు తెలుగులో చేయండి, తెలుగులో పిల్లలకి ప్రాథమిక విద్యను తెలుగులో పెట్టండి అంటే తప్పనిసరిగా చేస్తామని చెప్పారు. నాకు సంతోషం. నిన్న కూడా ఇవాళ పేపర్లో చూశాను, ఒక కలెక్టర్ గారు ఇంగ్లీష్లో చెప్పబోతుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జోక్యం చేసుకొని అమ్మ తెలుగు వచ్చు కదా తెలుగులో చెప్పండి అన్నారు. తెలుగులో చెప్పింది ఆయన. ఎవరొకరు మార్గదర్శనం చేయాలి, ఎవరొకరు గైడెన్స్ చేయాలి. అది ఆ పని ముఖ్యంగా ముఖ్యమంత్రులు, రాష్ట్రంలో ఉన్నట్టు ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి గారు చూడండి, మీరు రాబోయే రోజుల్లో మార్పు చూస్తారు. భారతీయ భాషలను అభివృద్ధి చేయాలి అనేటి ఒక మిషన్ పెట్టుకున్నాడు ఆయన ప్రధానమంత్రి గారు. రాబోయే రోజుల్లో మెడిసిన్, ఇంజనీరింగ్, ఇతర టెక్నాలజీ కోర్సులన్నీ భారతీయ భాషలో రాబోతూ ఉన్నాయి. ఇప్పటికే శ్రీకారం చుట్టారు. ఏఐసిటిఈ, యూజీసీ వీళ్ళందరికీ ప్రధానమంత్రి గారు నిర్దేశం ఇచ్చాడు. రాబోయే కొద్ది రోజుల్లో భారతీయ భాషల్లో భారతీయులకి వైద్యం బోధించండి, అలాగే వాళ్ళకి టెక్నాలజీలో శిక్షణ ఇవ్వండి అని ఆ తర్జుమా జరుగుతూ ఉంది. చాలామందికి ఆశ్చర్యం, సార్ ఇంగ్లీష్ లేకపోతే ఎలా బతుకుతాం సార్, ఈ కోర్సులు ఎట్ట పూర్తి అవుతాయని. చైనా, జర్మనీ, జపాన్, రష్యా ఈ దేశాల్లో మెడిసిన్, ఇంజనీరింగ్, టెక్నాలజీ అంతా కూడా వాళ్ళ భాషల్లో చెప్తూ ఉన్నారు. ఈ విషయం చాలామంది తెలవదు. అందరూ భ్రమలో ఉన్నారు ఇంగ్లీష్లో కావాలందని. ఇంగ్లీష్ వాడు అంటే ఇంగ్లీష్ వాళ్ళు పాడదు, పుట్టింది ఇంగ్లీష్లో, ఆ ఇంగ్లీష్ వాళ్ళు యూరోప్ వాళ్ళు, అమెరికా కూడా అది కూడా వలస దేశం కాబట్టి వాళ్ళు అక్కడ ఇంగ్లీష్ పెట్టుకున్నారు. కానీ మిగతా ప్రపంచంలో ఉన్నట్టు దేశాల్లో ఆయా దేశాల్లో ఆ దేశ భాషలు వాడుకుంటున్నారు. మనము కూడా మన భారతీయ భాషలను గౌరవించుకోవాలి. భాషల విషయంలో వివాదం పెట్టుకోకూడదు. మన తెలుగు వాళ్ళం తెలుగు భాషను గౌరవించుకోవాలి. మన చదువులు తెలుగులో ఉండాలి, మన ఉత్తర ప్రత్యుత్తరాలు తెలుగులో ఉండాలి, మన ఇంట్లో మాటలు తెలుగులో ఉండాలి. ఇది చాలా ముఖ్యం. ఎందుకంటే చాలామందికి అలవాటు, పిల్లలకు కూడా అలవాటు చేస్తున్నారా, నన్ను మమ్మీ అను, డాడీ అనండి. ఈ మమ్మీ, డాడీ, బీడీ, జాడీ, కేడీ దీనికి మనం స్వస్తి పలకాలి. స్వస్తి పలికి తెలుగులో నాయన
అమ్మా ఇందాక చెప్పారు కదా తల్లి అని మనం అద్భుతమైన పదాలు ఉన్నాయి మనకి. నాన్న, తాత, అత్తమ్మ, బావ, మరదల, ఏది కావాలంటే దానికి పదం ఉంది. వదిన అనొచ్చు. అది వదిలిపెట్టి బ్రదర్ ఇన్లా, సిస్టర్ ఇన్లా, మదర్ ఇన్లా అంటే చట్ట ప్రకారం కాబట్టి బంధువులు అంతేనా? మిగతా బంధువులు నిజమైన బంధువులు కాదా? ఆ ప్రేమ మనం తీసుకోలేమా? అలవాటు కింద అవడానికి కూడా అలవాటు చేస్తారు. ఇప్పుడు నేను డ్రైవర్లు పాడుకుంటూ ఉంటాను. అప్పుడప్పుడు నేను నా స్టాఫ్లో పనిచేసి ఒక అతను గట్టిగా వార్నింగ్ ఇచ్చారు, ఇంకోసారి విన్నానంటే నువ్వు ఇంటికి వెళ్తావని. ఫోన్లో మాడుతుంటావు, హలో బ్రో బాగున్నావా అని. ఏమన్నా బ్రోకరా? ఏ బ్రోకర్ అన్నాను? దేనికి బ్రోకర్ అన్నా? బ్రోకర్ కాదు సార్. మరి ఏంటంటే బ్రో అంటే బ్రదర్ అని. బ్రదర్ బ్రో అయిపోతాడా? అందరూ ఆంటీలు అయిపోతారా? అమ్మ చెల్లెలు ఆంటీ, అత్త ఆంటీ, వదిన ఆంటీ, అందరూ ఆంటీ. ఇది ఈ అలవాటు మనం మార్చుకోవాలి. కానీ మార్పు ముందు ఇంట్లో నుంచి రావాలి. మన ఎవరు అడిగారు నన్ను, సార్ 2 మాటలు అడిగారు. 2 మాటలు చిన్న సమాధానం చెప్తాను. ఒక అతను అడిగాడు, దేశభక్తి అంటే ఏం సార్, మీరు చాలా ఉపన్యాసాలు ఇస్తుంటే ఏం చేయాలని. ఎవరి పని వాళ్ళు చేయడం రా దేశభక్తి అని చెప్పారు. ఎవరి పని వాళ్ళు చేయడమే దేశభక్తి. ఎవరి పని వాళ్ళు బాగా చేస్తే దేశభక్తి ఉన్నట్టు వాడికి. ఎవరి పని వాళ్ళు అందరూ, ట్రాఫిక్ కానిస్టేబుల్ నుంచి డీజీపీ దాకా, స్థానిక సర్పంచ్ నుంచి జిల్లా పరిషత్ చైర్మన్ దాకా, ఎమ్మెల్యే నుంచి ముఖ్యమంత్రి దాకా, మంత్రి ముఖ్యమంత్రి దాకా, రాజకీయ పార్టీల నాయకులు అందరూ ఎవరి పని వాళ్ళు పద్ధతిగా చేశారనుకోండి, అదే దేశభక్తి. అద్భుతంగా దేశం అభివృద్ధి చెందుతుంది. రెండోది, తెలుగును రక్షించాలంటే ఏం చేయాలంటే ఏం చేయొద్దు, తెలుగులో మాట్లాడని చెప్పాను. తెలుగును రక్షించాలంటే ఏం చేయొద్దు, ఇంట్లో తెలుగులో మాట్లాడండి. ఇంట్లో, వీధిలో, గుడిలో, బడిలో, అమ్మ ఒడిలో నుంచి వచ్చిన భాష అవుతుందో దాంట్లో మాట్లాడండి. ఇంకేం చేయబడలేదు. తెలుగు బాగా ముందుకు వెళుతుంది, తెలుగు వెలుగై ముందుకు వెళుతుందని చెప్పాను నేను. అందుకని దయచేసి అందరూ కూడా తెలుగులో మాట్లాడుకోండి, తెలుగులో సంప్రదించుకోండి. ప్రభుత్వ ఉత్తర్వులు తెలుగులో వస్తాయి, ఇస్తామని చెప్పారు. ఇవ్వకపోతే ఇమ్మని అడగండి. కలెక్టర్ని, ఆర్డీఓని, బీడీఓని, వీడీఓని, డీడీఓని, ఏడీఓని కూడా అయ్యా మీరు కూడా తెలుగులో మాట్లాడండి. ఈ పేర్లన్నీ కూడా జిల్లా ముఖ్య కార్యనిర్వహణాధికారి కష్టమా మాట్లాడవు ఆ మాట చెప్పడానికి. సీఈఓ అందరికి. సీఈఓ ఎక్కడి నుంచి వచ్చింది మనకి? మన భాషలో మనం పేరు పెట్టుకోలేమో, మనం లేవా? వాటి మనం గుర్తుపెట్టుకోలేమో. మహాత్మా గాంధీనేమో ఎంజీ రోడ్డు చేశారు సికింద్రాబాద్లో. ఎంజీ రోడ్డు, మహాత్మా గాంధీ ఎంజీ అయిపోయాడు. ఎంత దురదృష్టం అది. సర్దార్ పటేల్ రోడ్ని ఎస్పీ రోడ్డు చేశారు. ఇది ప్రతి దగ్గర ప్రతి ఊరిలో చెప్తున్నా నేను. మొన్నెవరు అడిగారు, సార్ మీరు చెప్పిందే చెప్తున్నారని. చెప్పిందే చెప్తున్నా, వేరే వేరే వాళ్ళకి చెప్తున్నాను. తడవ నేను మాట్లాడేప్పుడు వేరే వాళ్ళు ఉంటారయ్యా. దేశంలో, రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా కూడా కావాలని చెప్తున్నాను నేను. ఎందుకంటే అది మైండ్కి ఎక్కాలా అని చెప్పాను. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిందిగా. తర్వాత ఇందాక మనం కాసేపు గంగిరెద్దులు ఆట చూసాం. ఏరా గంగిరెద్దులాగా అన్నిటికీ తలవపుతున్నావేనండి. పశువు కూడా చెప్పిన దానికి తలవపోతుంది, చెప్పినట్టు చేస్తుంది. కూర్చోమంటే కూర్చుంటుంది, నిలబడమంటే నిలబడుతుంది, పడుకోమంటే పడుకుంటుంది, ఆడమంటే ఆడుతుంది. అతను చెప్తే ఆడుతుంది. అంటే చెప్పిన పని చేయడం పశువుకి అలవాటు. మనం కూడా చెప్పిన పని, మనకిచ్చిన పనిని మనం బాగా చేస్తే అదేదో గంగిరెద్దు అనుకోవాల్సిన అవసరం లేదు. గంగిరెద్దు తక్కువ పదం కాదు, అద్భుతమైన నైపుణ్యం కలిగిన మన పశువు అది. అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా మనకు చెప్పిన పని చేయడం అలవాటు చేసుకోవాల్సి ఉంది. ఈ మా అమ్మాయి స్వర్ణబాధ ట్రస్ట్, మరి మా అబ్బాయికి ఏందని ఆలోచించి నేను 30 ఫౌండేషన్ కుటుంబం పేరు కూడా ఉంటే కుటుంబంలో ఉన్న సభ్యులందరూ కూడా దాన్ని అభివృద్ధిలోకి తీసుకొస్తారని 30 ఫౌండేషన్ నెల్లూరులో, విజయవాడలో, ఇక్కడ హైదరాబాద్లో ఇవాళ అత్యంత అధునూతనమైన నూతన భవనాన్ని ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషం. అందువల్ల 30 ఫౌండేషన్కి, హర్షవర్ధన్ కూడా నేను మనందరి తరఫున శుభాకాంక్షలు అందజేస్తున్నాను. సంక్రాంతి ఈ ప్రయోగం విజయవంతమై ఈ 30 ఫౌండేషన్లో పెట్టే కోర్సుల్లో తగిన విధంగా వాటిని ఉపయోగించుకొని ఈ ప్రాంతంలో, తెలంగాణ ప్రాంతంలో ఉండే యువత ఉద్యోగ అవకాశాలు అందిపుచ్చుకోవాలని చెప్పని ఆ 30 ఫౌండేషన్ కూడా అభివృద్ధి చెందాలని చెప్పని నేను కోరుతున్నాను. ఎందుకంటే నాకు ఇప్పుడు 76 ఏళ్ళు వచ్చాయి. నా తర్వాత ఏందనే ఆలోచన నా మనసులో మొదలైంది. నా తర్వాత నాకు కొడుకుల గురించి, కూతురు గురించి, మనవడి గురించి, మనవరాళ్ళ గురించి ఏ విధమైన దిగులు లేదు, చింత లేదు. భగవంతుడి దయ వల్ల
మంచి కుమారుడు, మంచి కోడలు, భగవంతుడి దయ వలన మంచి కూతురు, అద్భుతమైన సద్గుణ సంపన్నుడైన అల్లుడు, భగవంతుడి దయ వలన మంచి మనవాడు, మంచి మనవడికి కూడా ఈ మధ్య శ్రీమతి మనవరాలు లభించింది. అది కాకుండా మళ్ళా మా ముగ్గురు మనవరాళ్ళకి అద్భుతమైన ఇంకో ముగ్గురు మనవాళ్ళు, వాళ్ళ కూడా మనవాళ్ళే అంటారు. అద్భుతమైన మంచి చదువు, మంచి తెలివితేటలు, మంచి సంస్కారవంతమైన కుటుంబాల నుంచి వాళ్ళు వచ్చారు. వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు. అందువల్ల నాకు కుటుంబ పరంగా ఏం ఆలోచనలు లేవు, చింత లేదు. నాకు ఉండే చింత ఏదైనా ఉందంటే ఎప్పుడన్నా స్వర్ణ భారత్ ఇలాగే నడవాలి, నా తర్వాత కూడా 30 ఫౌండేషన్ కూడా అదే విధంగా నడవాలని. అందువల్ల నా శ్రేయోభిలాషులు అందరినీ కోరేది ఏంటంటే, అయ్యా మీరు కూడా స్వర్ణ భారత్ శ్రేయోభిలాషులు కాండి, 30 ఫౌండేషన్ శ్రేయోభిలాష్ కాండి, వాళ్ళ కార్యక్రమాలకి చేయూతనివ్వండి. అది మాత్రం నేను కోరే కార్యక్రమం చెప్తే మరి ఏం కూడా కాదు. దాంతోపాటు మనం ప్రతి ఒక్కరు కూడా జీవితంలో ఈ షేర్ అండ్ కేర్ అంటే సంపాదించు, దాంట్లో కొంత ఇతరులతో పంచుకో, అప్పుడు సంతోషంగా ఉంటావు అనే సూత్రాన్ని పాటించాలా. ఈ సంక్రాంతి సందర్భంగా మనందరం మన కుటుంబాల్లో పెద్దలకు పెట్టుకున్న తర్వాత నేను సైతం కొద్దో గొప్ప పక్క వాళ్ళకి సహాయం చేస్తాను అనే నిర్ణయాన్ని మనసులో చాలామంది చేస్తుంటారు ఆల్రెడీ, నేను చెప్పలే, కానీ మనసులో పెట్టుకోవాల్సిన అవసరం ఉందని చెప్పని ఈ సందర్భంగా నేను అందరినీ కోరుతున్నాను. ఈరోజు ఈ యొక్క కార్యక్రమం మనం ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం. ఎక్కువ సమయం తీసుకోవడం కూడా నాకు ఇష్టం లేదు. మనం మన యొక్క సనాతన ధర్మంలో అంతర్వాహిగా ప్రవహిస్తున్న సాంస్కృతిక వారసత్వాన్ని, దాని సారాంశాన్ని కూడా మనం స్వీకరించాలి. మన పండగలు పబ్బాలతో పాటు మన నాటకాలు, మన నృత్యాలు, మన పద్యాలు, మన యొక్క సంగీతము, మన సాహిత్యము, వీటిని ప్రోత్సహించాలా. మనకి వాటిలో పెద్దగా ప్రవేశం లేకపోయినా ప్రవేశం ఉన్న వాళ్ళని పిలిచి గౌరవించుకోవాలి. వాళ్ళ పెద్దలు నరసింహరావు గారిని పిలిచింది మనం అందుకే. సాహిత్యం పట్ల అభిరుచి ఉండి, దాంతోపాటు మన యొక్క పురాణాల పట్ల, ఇతిహాసాల పట్ల, వేదాల పట్ల అవగాహన కలిగి దాన్ని నలుగురు చెప్పడం, అది కూడా ఒక భాగం పండగల్లో. మీరందరూ కూడా పండగల్లో రేపు మీ ఊరిలో, మీ ఇంట్లో ఇలాంటి మంచి కార్యక్రమాన్ని ఏ స్థాయిలో కావాలంటే ఆ స్థాయిలో తీసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. రేపు 12వ తారీఖు స్వామి వివేకానంద, మన 3 ట్రస్టుల్లో కూడా స్వామి వివేకానంద విగ్రహాలు ఉంటాయి. ఆయనే మనకు స్ఫూర్తి. ఆయన స్ఫూర్తి తీసుకొని భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని, మన యువ భారత శక్తి సామర్థ్యాలను సగర్వంగా చాటి చెప్పిన మహనీయుడు ఆయన. అంతర్జాతీయ వేదికలపైన ఆయన నుంచి స్ఫూర్తి తీసుకొని ఆయన జీవితాన్ని మన పిల్లలు అధ్యయనం చేసేట్టుగా చేసి, ఆయన జీవితంలో బోధించినట్టు అద్భుతమైన విషయాలను మనం ముందుకు తీసుకెళ్ళడం కోసం ప్రయత్నం చేయాలని చెప్పని ఈ సందర్భంగానే మనం చేస్తున్నాను. వేమన పద్యాల పరిమళం, సప్తస్వరాల సుగంధంతో కలిసి ఈ సంక్రాంతి సంబరాల వేళ మనం ముందుకు రావడం చాలా సంతోషం. విశ్వదాభిరామ వినురవేమ అన్న మగుటం వినబడిన తెలుగు గడపలేదు. ఆట వెలది సేద్యానికి వేమన గారు తెచ్చిన అందం అజరామరం. అందుకే ఒక మిత్రుడు ఇవాళ ఈ వేమన పద్యాలు వీటిని అన్నిటినీ మరి సమకూర్చి మనకి అందజేస్తానని చెప్పి అన్నాడు. ఒక సంపుటాన్ని ఇవాళ ఆవిష్కరించమన్నాడు. నేను తప్పనిసరిగా ఆవిష్కరిస్తానని చెప్పాను. వారిని కూడా ఈ సందర్భంగా నేను అభినందిస్తున్నా. ఇందాక నేను జీవితంలో ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు, ఆ రోజుల్లో సావిత్రి గారు, లేకపోతే ఇంకా చాలామంది నటీమణులు, అవన్నీ సూర్యకాంతం గారి దాకా చూస్తుండేవాడిని. పాత పాటలు మనసుకు ఎంతగానో హత్తుకుంటాయి. నేను ఉదయాన్నే లేచి 4:30 లేస్తాను. లేచి కాలకృత్యాలు తీసుకున్న తర్వాత గంట సేపు అన్నమాచార్య కీర్తనలు, లేకపోతే ఘంటసాల బాలసుబ్రహ్మణ్యం గారి పాటలు వింటారు. మంచి పాటలు వింటే, మంచి సంగీతాన్ని వింటే మనసు సానుకూల దృష్టిలో పోద్ది, పాజిటివ్ యాటిట్యూడ్ వస్తుంది, మంచి ఆలోచనలు వస్తాయి, సద్బుద్ధి, సద్వివేకం, సదాశయం మనకు వస్తాయి. ఉదయాన్నే కొత్త ఆలోచనలు కూడా వస్తాయి. నేను నాకు గుర్తొచ్చిన విషయాలు ఏమైనా ఉంటే పక్కన రాసుకుంటాను, చెప్పాల్సిన ఎవరికైనా చెప్పాల్సి ఉంటుంది. అలాంటప్పుడు ఆ మధ్య నేను ఒక పాట విన్నాను, శిల్పము నువ్వే అని చెప్పి అద్భుతమైన పాట. ఆ పాట రాసిన జయరాజు గారిని నేను ఒకసారి పిలిచి కలిసి ఆయన అభినందించారు. ఇంతటి అద్భుతమైన పాట ఈ మధ్యకాలంలో నేను వినలేదు. ఈ మధ్యకాలంలో అంత అద్భుతమైన పాట నేను వినలేదు. ఆ పాటకి కేవలం పాడమే కాకుండా దానికి అన్ని సొగసులు చేకూర్చినట్టు ఈ బల్లేపల్లి మోహన్ గారు ఆ పాటకి కావాల్సిన సంగీతం, సాహిత్యం, దాని
సంగీతాన్ని సమకూర్చాడు. అద్భుతంగా ఉంది ఆ పాట. వింటుంటే నేను పంపించిన ప్రతి ఒక్కరూ అద్భుతమైన పాట, అది వింటూ ఉంటే మళ్ళీ ఇంకా వినాలనిపిస్తుంది అని చెప్తుండేవాడు. ఆయన ఆ మిత్రుడు శ్రీ వల్లేపల్లి మోహన్ గారు ఈరోజు నా గురించి ఒక పాట రూపొందించి ఆ వీడియోను ఇందాక మీ అందరి ముందు కూడా వినేటట్టుగా చేశారు. వారికి కూడా హృదయపూర్వకమైన యొక్క ధన్యవాదాలు నేను తెలియజేస్తున్నాను. వేమన సీడీలు, వేమన మనకి ఏం చదువుకోకపోయినా మా పెద్దోళ్ళు తాత ముత్తాతలు వాళ్ళు పెద్ద బాలశిక్ష చదువుకున్నారు, వేమన పద్యాలు చదువుకున్నారు, లేకపోతే శతకాలు విన్నారు, రామరామ శతకం, అలాంటి శతకాలు చదివి అద్భుతమైన తెలివితేటలు, కొన్ని పద్ధతులు, కొన్ని సంస్కారాలు వచ్చేవాళ్ళకి. వేమన ఈ యొక్క పద్యాల్లో కూడా అద్భుతమైన యొక్క ప్రాపంచిక పరిజ్ఞానం ఉంది, లోక జ్ఞానం ఉంది, సంస్కారం ఉంది, సన్మార్గం మనకు చూపిస్తుంది. అది అలాంటి దాన్ని వారు సీడీలుగా రూపొందించడం చాలా సంతోషం. ఈ మహత్తరమైన వేమన పద్యాలకు, తెలుగువారి జీవన వేదమైన వేమన పద్యాలకు ప్రముఖ గాయకుడు, సంగీత దర్శకుడు శ్రీ పల్లేపల్లి మోహన్ గారు సంగీత సౌరభాలు అద్ది రాగయుక్తంగా ఆలపించి తెలుగువారికి ఒక మంచి సాహితీ కానుకను అందజేస్తున్నారు. వారికి చాలా ధన్యవాదాలు. విశ్వదాభిరామ వీరవేమ అన్న మగుటం వినబడని తెలుగు గడపలేదు. ఆట వెలది పద్యానికి వేమన గారు అద్దిన అందం అజరామజరం. అలాగే సమాజంలోని రుగ్మతలను, జబ్బులను, బలహీనతలను కడిగివేసి చైతన్య కిరణం వేమన పద్యం. సంక్లిష్టమైన వేదాంతాన్ని సామాన్యుడికి అర్థమయ్యేట్లుగా అరటిపండు ఉరిచిపెట్టి నోట్లో పెట్టినట్టుగా వేమన పద్యం మనం వింటే మనకు ఆ జ్ఞానం ఆ విధంగా మనకు సహజంగా వస్తుంది.